విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గం సిరిపురంలో ప్రస్తుత నిర్మాణం ఎంవీవీ పీక్లో మరిన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంటూ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈరోజు జీవీఎంసీ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనతో ఉన్న పీతల మూర్తి యాదవ్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జీవీఎంసీలో ఇచ్చిన ప్రధాన కంప్లైంట్ ఎంవీవీ పీక్ పేరుతో క్రైస్తవ ఆస్తుల్ని, సిబిసిఎన్సి ఆస్తుల్ని ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా డెవలప్మెంట్ నిమిత్తం తీసుకున్నటువంటి 18,390 చదరపు గజాల సిబిసిఎన్సి ఆస్తుల్ని ఏదైతే అక్కడ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా కోర్టు వివాదాల్లో యాజమాన్య హక్కుల గురించి ఇప్పటికీ కూడా కోర్టు వివాదాల్లో ఉంది. ఇంకా పూర్తిగా తేలినప్పటికీ కూడా అసలు ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదని అక్రమంగా సిబిసిఎన్సి నిమిత్తం ఇచ్చినటువంటి టీడీఆర్ ఏదైతే ఉందో 63 కోట్ల రూపాయల టీడీఆర్, ఆ టీడీఆర్ని రద్దు చేయమని, టీడీఆర్ ఏదైతే ఎంవీవీ పీక్ నిర్మాణ అనుమతుల కోసం వినియోగించారో అవి వెంటనే రద్దు చేయాలని చెప్పి అసలు ఆ టీడీఆర్ని ఇచ్చారు. కానీ ఎంవీవీకి మళ్ళీ టీడీఆర్ కోసం జీవీఎంసీకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ స్థలం ఏదైతే 1800 గజాలు ఉందో ఆ స్థలం ఇప్పటికీ కూడా ఎంవీవీ కబ్జాలోనే ఉంది. కాబట్టి ఆ కబ్జాలో ఉన్న స్థలాన్ని జీవీఎంసీ వెనక్కి తీసుకోవాలని, అంతేకాకుండా ఎంవీవీ పీక్ నిర్మాణ అనుమతుల కోసం కాకినాడలో గత వైసీపీ ప్రభుత్వంలో సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో 128 కోట్ల రూపాయలు అక్రమంగా టీడీఆర్ కుంభకోణం జరిగిందని చెప్పి అప్పుడు కాకినాడలో ఉన్నటువంటి సర్పవరం సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. కేవలం ఎంవీవీ ఇచ్చినటువంటి లేఖతోనే, అప్పుడు ఎంపీ హోదాలు ఇచ్చినటువంటి లేఖతోనే ఆ కుంభకోణం జరిగిందని చెప్పి ఆ కుంభకోణంలో చేసినటువంటి 128 కోట్ల టీడీఆర్ని అక్రమంగా ఇక్కడ ఎంవీవీ పీక్లోనే వినియోగించారు. కాబట్టి ఇవాళ ఆధారాలతో చూపించాం జీవీఎంసీ కమిషనర్ గారికి. వీటిలన్నిటిపైన అక్రమ టీడీఆర్ల మీద కాకినాడలో ఉన్నటువంటి సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం టీడీఆర్ల మీద కానీ, సిబిసిఎన్సి టీడీఆర్ మీద కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణలో ఉన్నాయి. విచారణలో వచ్చినటువంటి నివేదికల ఆధారంగా టీడీఆర్లు అసలు భాగోతం బయటపడిన తర్వాత అవి వినియోగించినటువంటి బిల్డింగ్ అనుమతులు అప్పుడు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అంతవరకు ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణ అనుమతులు నిర్ణయాన్ని అబియన్స్లో పెట్టాలని చెప్పి ఆ టీడీఆర్లు అక్రమంగా మంజూరు చేసిన వాళ్ళపైన ఇప్పటికే ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడలోని ఏదైతే సబ్స్టేషన్ పేరుతో దుమ్మలపేటలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే డిటిసిపి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆర్జే విద్యుల్లత గారి మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజిలెన్స్ నివేదిక అందింది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లో కమిషనరే ఎక్కడెక్కడ స్థానిక సంస్థల కమిషనర్లు ఐఏఎస్ అధికారులకి హక్కులు ఉంటాయి ప్లాన్లు ఇవ్వడానికి, ప్లాన్లు మంజూరు చేయడానికి. బిల్డింగ్ అనుమతుల మీద ఎన్ని అంతస్తులు, ఎన్ని ఫ్లాట్ల నిర్మాణాలు ఎంవీవీ పీక్ ప్రాజెక్ట్ స్వరూపమే 22 ఫ్లోర్లు, 3 బేస్మెంట్లు, 3 కమర్షియల్ ఫ్లోర్సు, మొత్తం 30 ఫ్లోర్లు పైబడ ఉన్నటువంటి దీనికి అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇదే ఎంవీవీ సత్యనారాయణ గత ఏడాది జూలై 24వ తారీఖున డిటిసిపి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆర్జే విద్యుల్లత గారు ఛాంబర్కి వెళ్ళి బెదిరించారని చెప్పి ఆమె పేపర్లో మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చి ఫిర్యాదు కూడా ప్రభుత్వానికి చేశారు. నన్ను బెదిరిస్తున్నారని చెప్పి, కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చాను, నా ప్లాన్ ఎందుకు అప్రూవల్ ఇవ్వటం లేదని చెప్పి కూడా ప్రశ్నించారని చెప్పి కూడా పేపర్లో కథనాలు వచ్చినాయి. అటువంటి అక్రమ వ్యవహారాలు జరిగినాయి, కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. కాకినాడలో టీడీఆర్లో కూడా 10 కోట్ల రూపాయలు పైగా ఆర్జే విద్యుల్లతకి ఇచ్చామని చెప్పి అప్పుడు కథనాలు వచ్చినాయి. అది కాకుండా సిబిసిఎన్సి ఇచ్చినట్టు 63 కోట్ల రూపాయలు టీడీఆర్లో కూడా కోట్ల రూపాయల ముడుపులు ఆర్జే విద్యుల్లత గారికి ఇచ్చారని చెప్పి కథనాలు వచ్చినాయి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి మరకలు ఉన్నటువంటి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నటువంటి డిటిసిబి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆర్జే విద్యుల్లత గారు మళ్ళీ ఇవాళ హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆమె సారథ్యంలోనే పర్మిషన్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా మెమో జారీ చేయడం, ఆవిడ కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా జరగాలని చెప్పి అనుకోవడం, చట్ట వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆమె ఇవాళ డిటిసిబి డైరెక్టర్గా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తూ అక్రమంగా అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే చేయబోతున్నారో దానికి అడ్డుకట్టు వేసే విధంగా ఇవాళ జీఎంసీ కమిషనర్ గారు ఫిర్యాదు చేశాం. సిబిసిఎన్సి భూములు అమ్మడం కూడా అక్రమం అంటున్నారు. ఆ భూములు అసలు ఎంవీవీ సత్యనారాయణ పేరు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? రిజిస్ట్రేషన్ కాదు, డెవలప్మెంట్. దినకర్ త్యాగరాజన్ అనేటువంటి వ్యక్తికి అన్రిజిస్టర్డ్ జీపీఏతో 18 కంపెనీలు చెందినటువంటి హెచ్ఆర్ఆర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కోర్టు వివాదాల్లో ఉన్నాయి. అవి క్రైస్తవ ఆస్తుల్ని కొట్టేశారు, దోచేశారని చెప్పి మేము గతంలో జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము అబ్జెక్షన్ చేశాం. ఇప్పుడు అవన్నీ కూడా అక్రమ ఆస్తులకి, దేవుని ఆస్తులు, దేవుని మాన్యం లాంటిది క్రైస్తవులకి, అలాంటిది ఆస్తుల్లో వీళ్ళు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వాణిజ్య సముదాయాలు కట్టి వ్యాపారం చేసి
వందల కోట్ల రూపాయలు దోచుకుందాం అనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ మాజీ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఏదైతే అప్పుడు ఆ యొక్క నిర్ణయాలు తీసుకున్నారో వాటిని అప్పటి నుంచి కూడా మేము అపోజ్ చేస్తూ ఉన్నాం, ఆధారాలతో మేము ఇస్తున్నాం. ఇప్పుడు నిర్మాణ పనులు ఏవైతే 10 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయో నిర్మాణ పనులు నిలిపివేయాలని చెప్పి ప్లాన్ ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని చెప్పి ప్లాన్ అభ్యన్స్లో పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. వైసీపీ ప్రభుత్వంలో వాస్తు దోషం పేరిట ఎంవీవీ పీకి ఎదురుగా డివైడర్ క్లోజ్ చేయడంతో ప్రజల పని ఇబ్బందులండి. మీరు చేసిన పోరాటం టైకూన్ కూడలి ఎంవివి పీక్ కోసం ఏదైతే అప్పుడు ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు టైకూన్ కూడలిని మూసివేశారో నగరవాసులకి ముఖ్యంగా విఐపి రోడ్లో విఐపీలకు కానీ టెంపనీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదంటే ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చేటువంటి వాహనదారులకు కానీ పెద్ద ఎత్తున కొన్ని వేల సంఖ్యలో రోజు వెళ్ళేటువంటి వాహనదారులకు ఇక్కట్లు కలిగించి టైకూన్ కూడలు మూసారు. కూటమి ప్రభుత్వం రాగానే సాక్షాత్తు టైకూన్ కూడలు మూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కూడా అక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే టైకూన్ కూడల్ని ఇక్కడ మొత్తం తీసివేస్తాం, ఇక్కడ క్లోజ్ చేసిన దాన్ని పూర్తిగా ప్రజలకు వినియోగార్థం కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం వినియోగించేలా చేస్తామని చెప్పి ప్రభుత్వం రిజల్ట్స్ రాగానే రెండో రోజు నాడే ఆ కూడల్ని మొత్తం అంతా కూడా మూసివేసిన కూడల్ని ఎంవివి కోసం వాస్తు దోషం కింద మూసివేసిన కూడల్ని మేము తెరిపించి విశాఖ ప్రజలకి జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈ నిర్మాణాలకు సంబంధించి దాఖలైన కేసులు హైకోర్టు కానీ విజిలెన్స్ కేసులు ఏ స్థాయిలో విచారణలో ఉన్నాయి? 10 సంఖ్యలో హైకోర్టులో కేసులు ఉన్నాయి, ఖచ్చితంగా లోవర్ కోర్టులో కూడా కేసులు ఉన్నాయి, జిల్లా కోర్టులో కూడా కేసులు ఉన్నాయి. కోర్టు యాజమాన్య హక్కుల గురించి, సిబిసిఎన్సి యాజమాన్య హక్కుల గురించి కోర్టు వివాదాల్లో ఉన్నాయి. అవన్నీ ఉంటుండగానే అసలు అక్రమ టీడీఆర్ల వ్యవహారం ఒకటి ఉంది. అక్రమ టీడీఆర్లు వినియోగించారు, అది అట్టు అసలు దానికి పెట్టినటువంటి ప్లాన్లో బోల్డ్ షార్ట్ ఫాల్ ఉంది, ఆ షార్ట్ ఫాల్ ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ ఉంటుండగానే వాళ్ళ నిర్మాణ పనులు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే నిలిపేయాలని చెప్పి అంటున్నాం. విన్నారు కదా, డిటిసిపి ఆఫీసులో డైరెక్టర్గా ఉన్న విద్యుల్లతకు కోట్లాది రూపాయల ముడుపులు ఇవ్వడం వల్లే గత 10 రోజులుగా ఎంవివి పీక్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తక్షణంలో ఈ నిర్మాణాలు ఆపేయాలని చెప్పి తన ఫిర్యాదులో పేర్కొన్నాను. మూర్తి యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.